మరి చెప్పాం ఇంతకు ముందు రమేష్ గారికి అసోసియేషన్ సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా ఉదాహరణ ఇచ్చారు. ఆ డబ్బు కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లానే ఇంకొక మాట చెప్పారు, మన చేనేత పరిశ్రమకి ఏం చేయాలి, ఏం చేస్తే కొంచెం మెరుగుపడుతుంది, మిగతా రాష్ట్రాల్లో ఎట్లా ఉన్నది అని చెప్పి అడిగారు. నేను దానికి సంబంధించి నోటు తయారు చేశాను. ముఖ్యంగా మీకు నా పేరు ఏ గణేశ్వరరావు, మా నాన్నగారు ఇంటి పేరు ఆనంద గణేశ్వరరావు, నాన్నగారి పేరు బసవరాజు, వారి కాకినాడ. నేను పరిచయం లేదు. ఈ మధ్య విశాఖపట్నం ఆఫీస్ కి ట్రాన్స్ఫర్ అయి వచ్చాను. విశాఖపట్నంలో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఉంటుంది. అది 5 జిల్లాల వరకు, వెస్ట్ గోదావరి వరకు కంట్రోల్. ఇక వెస్ట్ గోదావరి తర్వాత ఆఫీస్ అన్ని హైదరాబాద్ ఆఫీస్ కంట్రోల్. గాంధీ గారి ఆశయాలను ఉద్దేశించి ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ ఎంఎస్ఎంఈ వారు ఈ ఖాదీకి ఉత్పాదన పెంచుకోవడం గురించి రకరకాల రాయితీలు ఇచ్చి వాళ్ళు ప్రోత్సహించి సంస్థలుగా ఏర్పాటు చేసి వారి ఉత్పత్తులు మార్కెట్లో అమ్ముకోవడానికి ఇచ్చే సహకారమే ఈ ఖాదీ భాండార్లది. ఈ ఖాదీ భాండార్లకి మాకు ఒక ఆర్థిక సహాయం, ఫ్రెండ్షిప్ తప్పితే మిగతా ఏదీ లేదు. ముఖ్యంగా ఈ పారిశ్రామికవేత్త ఇప్పుడు విలేజ్ ఇండస్ట్రీస్ గ్రామీణ పరిశ్రమలు పెట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ వారు చాలా పథకాలు ప్రవేశపెట్టారు. గతంలో మీకు తెలిసే ఉండదు, ప్రైమ్ మినిస్టర్ PMRY, PMEGP, REGP రకరకాల స్కీమ్స్ వచ్చినాయి. ఈ పథకాలన్నింటినీ చాలా లొసుగులు ఉండడం వల్ల, లోన్లు తీసుకుని బ్యాంక్ కట్టకపోవడం వల్ల ఈ పథకాలన్నీ మూసివేసి కొత్తగా 2008 సంవత్సరంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉపాధి కల్పనా కార్యక్రమం PMEGP అనే కల్పనా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఏదైనా పరిశ్రమ స్థాపించాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏముంటుంది? ఇప్పుడు ఈ సభకు ఇచ్చేసిన దాంట్లో చాలా మంది తెలుసో తెలియకో పరిశ్రమ చేస్తున్న వాళ్ళు. నేను పరిశ్రమ చేయడం లేదు అని అయితే నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇంట్లో పచ్చళ్ళు పెడుతున్నాం, అది మనం తింటున్నాం కూడా పరిశ్రమ కాదు. అదే పక్కింట్లో కలిగితే అది పరిశ్రమే. అలాగే వేరు ఉత్పత్తులు మనం చేస్తున్నాం, కానీ ఆ ఉత్పత్తులు మనం బయట వాళ్ళు అమ్మకపోవడం వల్ల, అమ్మడానికి తగిన ప్రోత్సాహం లేకపోవడం వల్ల అది పరిశ్రమ కింద రూపుదాల్చలేదు. ఈ పరిశ్రమను పెంపొందించడం కోసమే గవర్నమెంట్ పథకాలు. ముఖ్యంగా ప్రధానమంత్రి ఉపాధి కల్పనా కార్యక్రమంలో ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే 10 మందికి ఉపాధి చేకూర్చడం. దీని ఆర్థిక లిమిట్ ₹1,00,000 నుంచి 20 లక్షల వరకు రుణ సహాయం ఉంటుంది. దీంట్లో మన BC వాళ్ళకి 35% సబ్సిడీ. అంటే మీరు 10 లక్షల లోన్ అప్లై చేస్తే దీంట్లో 35% మీకు సబ్సిడీ, 5% బ్యాంక్ కాంట్రిబ్యూషన్, మిగతా అంతా లోన్. అంటే ఈ 10 లక్షల్లో 5% మన ఓన్ కాంట్రిబ్యూషన్, 65% రుణం, 35% సబ్సిడీ. ఈ రుణ సదుపాయం పొందడానికి ప్రొసీజర్ చెప్తాను తర్వాత